హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 13 శనివారం సింహరాశి వారికి కలిగే శుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. సింహరాశి వారికి విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరు యొక్క సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అన్ని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారికి పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు సింహరాశి వారికి ఆస్తి లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి అదృష్ట యోగం పట్టబోతోంది. అన్ని వైపుల నుంచి కూడా ఈరోజు సింహరాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట వాతావరణం అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు లభిస్తాయి. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ధనాదాయం అనేది చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలనం జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నించండి. సింహరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక విదేశాలలో ఉన్న వారికి శుభయోగంగా ఉండబోతోంది. ఇక కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి రాజీ అనేది కుదుర్చుకునే అవకాశం అనేది కలుగుతుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టాలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. రొయ్యలు, చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి మీరు నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు. కాస్త సంయమనం పాటించడం ఈ విషయంలో వీరికి మంచిదని చెప్పుకోదగిన సూచన. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతి విషయాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. లేదంటే ఈ రోజు మీరు మోసపోయే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. సింహరాశి వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇంకా ఈరోజు సింహరాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.